అయం మహత్తక్షమహత్తాస్ దేవం జేసీ సీనియర్ సబ్ సీనియర్ సూపరింటెండెంట్ సంగతి దగ్గర ప్రెస్ కమిటీ అమ్మ అమ్మ వస్తుందా రామేశ్వర వైశ్రవణాదరాద కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తథాత్మా ఓం తత్సత్య ఓం తత్సర్వం గ్రహాయాం స్తమోత్తిష త్వం యజ్ఞత్వం షట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్వామి లక్ష్మీ పద్మావతీ దేవి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తికాలే ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సార్ ఇక్కడ చూడండి Fire officers. Yes, yes. Thank you. This is okay. Thank you. Okay. Kumar, ఓకే సార్. బ్రదర్స్ గురువులు అన్నీ ఉంది నాన్న ఇక్కడ నాగార్జున
నా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీవారి ఆశీర్వాదాలతో అలాగే మా తల్లిదండ్రులు, మా గురు హిరియులు, పెద్దల ఆశీర్వాదాలతో తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. సో దీనికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తిరుపతి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా. సో అది రిలీజియస్గా కావచ్చు, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, చాలా ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఇది ఒక జిల్లా అని మీ అందరికీ తెలిసి ఉండేదే. సో ఈ జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకొని ఈ జిల్లా ప్రగతికి ప్రభుత్వ ఆదేశాలను, ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో పనిచేయడము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ ఫర్ ది ఎనీ ఐఏఎస్ ఆఫీసర్. సో ఈ సందర్భంలో ఇక్కడ వచ్చింది అది ఒక ఛాలెంజింగ్గా భావిస్తున్నాను. అలాగే ఛాలెంజింగ్ ఉంది కాబట్టి గర్వం కూడా భావిస్తూ ఉన్నాను. కంపల్సరీగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఆ గవర్నమెంట్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏముంటాయో దాన్ని సక్రమంగా అమలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని మనము రివ్యూ చేసుకుంటూ ట్రైనింగ్ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించి మన జిల్లాని ఒక బెస్ట్ జిల్లాగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ కంపల్సరీ అన్ని డిపార్ట్మెంట్స్తో ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ఎస్పీ గారితో కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ మన టీటీడీతో కావచ్చు, అలాగే ఇతర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్, అన్ని డిపార్ట్మెంట్స్తో ఆ కోఆర్డినేషన్ చేసుకొని జిల్లాకి ఎక్కడ కూడా ఏమీ సమస్య లేకుండా, అది ప్రోటోకాల్లో కావచ్చు లేదా కోఆర్డినేషన్లో కావచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం. సో